హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 11వ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా సాగాయి. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్లో భాగంగా ఎవరినైతే మీరు ఫైనలిస్ట్గా చూడకూడదు అని భావిస్తున్నారో ఆ ఇద్దరిని నామినేషన్ చేయాలని, అలాగే సరైన రీజన్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక నామినేషన్స్లో భాగంగా ఎవరెవరిని నామినేట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక ముఖ్యంగా ముందు గౌతమ్ అయితే నిఖిల్, ప్రేరణని నామినేట్ అయితే చేయడం జరిగింది. ఇది ఎక్స్పెక్టెడే. ఇక ఆ తర్వాత నిఖిల్ గౌతమ్, ప్రేరణని నామినేట్ అయితే చేశాడు. ఇది కూడా ఊహించదగిందే. ఇక విష్ణుప్రియ అందరూ ముందుగా అనుకున్నట్టుగానే గౌతమ్, టేస్టీ తేజ అని అయితే నామినేట్ చేసింది. ఇక ప్రేరణ గౌతమ్, విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఇక ప్రేరణ గౌతమ్ ప్రేరణ ఈ ఇష్యూ ఈ సీజన్ మొత్తం ఇలాగే సాగేలా కనిపిస్తుంది. ఆ తర్వాత అవినాష్ పృథ్వీని, విష్ణుప్రియని నామినేట్ అయితే చేశాడు. ఇక నబిల్ విష్ణుని, గౌతమ్ని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇక టేస్టీ తేజ విష్ణుప్రియ, పృథ్వీని నామినేట్ చేశాడు. టేస్టీ తేజకి విష్ణుప్రియ మీద బలమైన రీజన్ ఉంది. ఎందుకు అంటే గత వారం జరిగిన గ్లాసుల టాస్క్లో తేజ గ్లాసులను విష్ణుప్రియ అనవసరంగా పడగొట్టేసింది. తాను గెలవకపోయినా పృథ్వీ కోసం పడగొట్టేసింది అంటూ టేస్టీ తేజ బలమైన రీజన్ చెప్పి నామినేట్ అయితే చేశారు. ఇక ఆ తర్వాత పృథ్వీ అవినాష్, గౌతమ్ని నామినేట్ అయితే చేయడం జరిగింది. ఇది కూడా ఎక్స్పెక్టెడే. ఇక రోహిణి చివరిలో విష్ణు అలాగే నబీల్ ఇద్దరిని నామినేట్ అయితే చేయడం జరిగింది. రోహిణి కూడా విష్ణుప్రియని నామినేట్ చేస్తుందని అందరికీ తెలిసింది. ఎందుకు అంటే విష్ణుప్రియ క్యారెక్టర్ అంటూ అతిపెద్ద వర్డ్ అయితే యూజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా రోహిణి అయితే నామినేట్ చేస్తుంది అని ముందే ఊహించడం జరిగింది. సో ఫైనల్గా నామినేషన్స్ ముగిసే సమయానికి విష్ణుప్రియకి, గౌతమ్కి 5 ఓట్లు వచ్చాయి. గౌతమ్కి 4 ఓట్లే వచ్చినప్పటికీ యష్మి వెళ్తూ ఒక ఓటు వేసింది కాబట్టి గౌతమ్కి కూడా 5 ఓట్లు రావడం జరిగింది. ఇక పృథ్వీ, అవినాష్, ప్రేరణకి 2 ఓట్లు వచ్చాయి. నిఖిల్, తేజ, నబీల్కి 1 ఓటు మాత్రమే వచ్చింది. రోహిణి మెగా చీఫ్ కాబట్టి ఎవరూ నామినేట్ చేయలేదు. సో మొత్తంగా విష్ణుప్రియ, గౌతమ్ అయితే కన్ఫామ్గా నామినేషన్స్లో ఉంటారు. అలాగే పృథ్వీ, అవినాష్, ప్రేరణ కూడా తలా 2 ఓట్లతో నామినేషన్స్లోకి రావడం పక్కా అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ బిగ్ బాస్ సింగిల్ ఓట్ని కన్సిడర్ చేస్తే నిఖిల్, తేజ, నబీల్ అంటే మొత్తం మెగా చీఫ్ అయిన రోహిణి తప్ప మిగిలిన వారందరూ నామినేషన్స్లోకి వచ్చేస్తారు. సింగిల్ ఓట్ని కన్సిడర్ చేయకపోతే విష్ణు, గౌతమ్, పృథ్వీ, అవినాష్, ప్రేరణ మాత్రమే నామినేషన్స్లోకి వచ్చి నిఖిల్, తేజ, నబీల్, రోహిణి నామినేషన్స్ నుండి తప్పించుకుంటారు. మరి ఈ నామినేషన్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.